అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన కేంద్రం ప్రభుత్వం కొత్త రూల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతాం. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొత్త మార్పులు, కొత్త విధానం తీసుకొచ్చారు కదా! గ్రామీణ ప్రాంతాల్లో అయితే వచ్చేసి 41 రోజుల నుంచి 45 వరకు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి పెట్రోలియం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుదర్శ శర్మ మాట్లాడారనమాట. ఏం చెప్పారు? ఏంటి అసలు కొత్త విధానం ఏంటి? అంటే ముడి చమురు సరఫరాలు పుష్కలంగా ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ అందుబాటులో కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు సీఎన్‌జీకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతుందనమాట. సో, ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా ఎల్‌పీజీ సిలిండర్ మనం వాడుతుంటాం కదా! వాటిని సీఎన్‌జీకి కనెక్షన్లు అందించగల వారికి వెంటనే కనెక్షన్లు అయితే అందిస్తున్నాం. ఇక ఎందుకంటే ఎల్‌పీజీ నిల్వలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది కాబట్టి సో, ఇప్పుడు పీఎన్‌జీ అదేవిధంగా సీఎన్‌జీ సప్లైకి ఎలాంటి కొరత లేదంటున్నారు కాబట్టి ఎల్‌పీజీ కమర్షియల్ వినియోగదారులకు పీఎన్‌జీ కనెక్షన్ మారితే మంచిదని, పీఎన్‌జీ కనెక్షన్ పెంచే రాష్ట్రాల్లో ప్రోత్సాహ పథకాలు కూడా అందజేస్తామంటున్నారు. అదేవిధంగా అదనంగా 10% కమర్షియల్ ఎల్‌పీజీ కేటాయిస్తామని కూడా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందనమాట. సో, వారికి ఏకంగా ముఖ్యంగా అయితే ఆన్‌లైన్‌లో బుకింగ్ పెరుగుదల ఉందని చెప్పారు. గ్యాస్ కొరత అధిగమించేందుకు 10% కమర్షియల్ గ్యాస్‌ని కూడా కోటా పెంచుతున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో, అదేవిధంగా ఈ ఎల్‌పీజీ, పీఎన్‌జీకి మారేలా చర్యలు చేపడితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్, వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10% కేటాయింపు కేంద్రం అయితే అందిస్తుందనమాట. సో, అప్డేట్ అయితే ఇచ్చారు. సో, ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే పట్టణాల్లో మాత్రం 21 రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 40-45 రోజుల మధ్య బుక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు కదా! ఇప్పుడు కొత్తగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కావచ్చు, మొదటిది మిస్డ్ కాల్ నంబర్ ద్వారా 8927225667 కొత్త నంబర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. రెండోది ఐవీఆర్ఎస్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. 8391990070 అయితే ఇప్పటికే ఉన్న నెంబర్లు కూడా పనిచేస్తాయని చెప్తున్నారు. ఇండియన్ సంబంధించినటువంటి గ్యాస్ ఎవరైతే వాడుతున్నారో ఇప్పటికే ఏదైతే ఐఓసీఎల్ సంబంధించి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి కొత్తగా ఆయిల్ ఇండియా నంబర్‌ను 8454955555 మిస్డ్ కాల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా 7588888824 అనే విధంగా మీరు 18002333 అదేవిధంగా 555 నెంబర్‌కి కూడా కాల్ చేయవచ్చనమాట. ఈ సేవలు 24/7 అందుబాటులో అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. దీనికి అదనపు ఛార్జీలు అయితే లేదు. అనేక చోట్ల ప్రజలు ఆందోళన చెంది సిలిండర్ల కోసం ఫోన్లు చేస్తూ ఉంటారు కాబట్టి కొత్త నెంబర్లు కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది.